ఏంటి సార్ ఇంత గొప్ప ప్రాజెక్ట్ చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు, ఏంటి అన్న ప్రాబ్లమా? అలా ఏం లేదండి, మంచి అంటే ప్రైమ్ లొకేషన్. పెళ్లి కొడుకు కట్నం వద్దు అంటే డౌట్ పడతారు, ఇతనికి ఏదో లోపం ఉందేమో అని. అవును, ఇంత గొప్ప ప్రాజెక్ట్ ఇంత తక్కువ ప్రైస్లో ఎలా ఇస్తున్నారు? ఇది అంటే కొన్ని ప్రాజెక్టులు హైప్ చేసి చూపిస్తాయి, కానీ మనం అలా కాదు, ఏదుందో అక్యురేట్గా కస్టమర్కు మన ప్రొడక్ట్ ఇలానే ఉంటుంది, ఇంతే ప్రైస్ ఉంటుంది. ఓకే, సో మంచి ప్రైమ్ ప్రొడక్ట్ మనం కస్టమర్కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలా మనం సూపర్. ఎందుకంటే హైవే నడుచుకుంటూ వచ్చేంత దూరంలో ఉన్నా కూడా పెద్దగా మీరు పెట్టలేదు. ఏంటి ప్రైస్ డీటెయిల్స్ చెప్పండి మీ నోట్లోంచి. ఇది డిటిసిపి రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఓకే, ఫైనల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఓ వెరీ గుడ్. దీంట్లో 80% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందండి. ఇది 12 acres లేఅవుట్ అండి. ఓకే, దీంట్లో 171 ప్లాట్స్ ఉంటాయి. ఈ వెంచర్లో ఎమ్యూనిటీస్ మీరు చూశారు ఇందాక, స్విమ్మింగ్ పూల్, వండర్ఫుల్ అసలు. అవును, గెస్ట్ హౌస్ కానీ, తర్వాత పార్క్స్ కానీ, ఇవన్నీ మీరు ఎమ్యూనిటీస్ అన్ని చూస్తారు. ఇంకా చాలా ఉన్నాయి ఎమ్యూనిటీస్. అవును, అంటే ఒక కస్టమర్ వరంగల్ హైవే మీదకి వచ్చాడు అంటే ఇక్కడ ఎందుకు కొనాలి అంటే దాదాపు 21 22 ఎమ్యూనిటీస్ ఏదో ప్రొవైడ్ చేస్తున్నట్టు విన్నాను నేను. నిజమేనా? అవునండి. ఏంటి అవన్నీ? దీంట్లో వాలీబాల్ ఉందండి, తర్వాత ఇండోర్ గేమ్ పిల్లలు ఆడుకునేది ఉంది, తర్వాత స్విమ్మింగ్ పూల్ ఉంది. ఓకే, ప్లస్ చాలా ఎమ్యూనిటీస్ ఉన్నాయి. మీరు ఒకసారి మీరు చూసి లైవ్ చూపిద్దాం. అందరికి ప్రేక్షకులు ఇప్పుడు వెళ్ళి లోపలికి వెళ్ళి తీసుకెళ్ళి అన్ని చూపిద్దాం. రైట్. సో మీ కంపెనీ ఎస్విఎస్ ఇంద్రప్రస్థ ప్రస్థానం ఏంటి అసలు? మీ అఖండ ప్రాపర్టీస్, నాకు తెలిసి ఈ మధ్య కాలంలో బాగా ఎక్కడ చూసినా కూడా ఈ అఖండ ప్రాపర్టీస్ పేరే వినబడుతుంది. ఎవరు, ఏంటి, ఎక్కడ ఇదంతా? కంపెనీ స్టార్ట్ చేసి మేము అరౌండ్ 5 years అవుతుందండి. సిస్టర్ గ్రూప్ కంపెనీ మాది. ఇది అఖండ ప్రాపర్టీస్ అరౌండ్ 100 days కంప్లీట్ అయింది. ఓ వావ్, సూపర్ సూపర్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి డిటిసిపి రేరా అప్రూవ్డ్ తోటి 80% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ప్లస్ మార్ట్గేజ్ రిలీజ్ ప్రాజెక్ట్. ఓకే, ఇది ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్, చాలా తక్కువ, 13,000 రూపాయలు per square yard అండి. హైవే బిట్ ఇంత తక్కువ రావడానికి నేను చూడలే అసలు. అవును అవును, వండర్ఫుల్. చాలా తక్కువ ప్రైస్, జస్ట్ వాకబుల్ కూతవేడు దూరంలో ఉందండి. అవును. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలని మీరు అడిగారు కాబట్టి, సో యాదగిరిగుట్ట అరౌండ్ హార్డ్లీ 4 kilometers. యాదాద్రి ఇటు భువనగిరి పోర్ట్ ఇప్పుడు రోప్ వే అవుతుంది, అది కూడా 5 kilometers. ఓకే, త్రిబుల్ కూడా మనకు 4.5 kilometers మధ్యలోనే వస్తుంది. ఓకే, ఇటు ఓఆర్ఆర్ కూడా పెద్దగా డిస్టెన్స్ ఏం లేదనుకుంటా. ఓఆర్ఆర్ కూడా ఇప్పుడు మన కొంత రోడ్ వర్క్ నడుస్తుంది కదండి, అది కంప్లీట్ అయితే కరెక్ట్ గా మనం ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి 1/2 hour లో రీచ్ అవ్వచ్చు అండి. ఓకే, ప్లస్ వరంగల్ హైవే ఇప్పుడు రానున్న సెకండ్ క్యాపిటల్, మీరు అన్నట్టుగా సెకండ్ క్యాపిటల్ అవుతుంది. తర్వాత త్వరలో ఎయిర్పోర్ట్ కూడా ఇనాగ్రేషన్ వర్క్ అనౌన్స్ చేశాక ఒక్కసారిగా యాక్చువల్గా ఇంకా రేట్లు పెరగాలి. బహుశా మీకు ఆ న్యూస్ తెలియదేమో అనుకున్నాను నేను. అంటే రేట్లు పెంచకపోతే ఇంకా తెలియలేదేమో అనుకున్నాను. ప్లస్ మీరు నిన్ననే మీరు చూసుంటారు, నూతన పాలక మండలి, యాదాద్రి నూతన పాలక మండలి దేవస్థానం స్టార్ట్ చేసింది. అది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంత ఫండింగ్ చేస్తుంది డెవలప్మెంట్, తర్వాత స్టేట్ గవర్నమెంట్ కూడా కొంత ఫండ్ చేస్తుంది డెవలప్మెంట్. అవును. సో యాదాద్రిలో కూతవేడు అంటే 4 kilometers దూరంలో ఉంది కాబట్టి మంచి డెవలప్మెంట్ అవకాశం ఎక్కువ ఉన్నది. సో ఇన్వెస్ట్మెంట్ కు బెస్ట్ ప్లేస్, తర్వాత తక్కువ ప్రైస్ లో ఇన్వెస్ట్ చేసుకుని మంచి ప్లేస్. సూపర్. ఇంతే కాదు, ఇంకా బోల్డ్ అండ్ ఆఫర్స్ ఉన్నాయి. వీళ్ళ చైర్మన్ అనిల్ కుమార్ చౌదరి గారితో చెప్పిద్దాం. అంటే మామూలుగా లేవు ఆఫర్స్. గోల్డ్ కాయిన్స్ అంటున్నారు, నెల అద్దె అంటున్నారు, పోస్ట్ డేటెడ్ చెక్స్ అంటున్నారు. మరి ఆ ఆఫర్స్ అన్ని ఏంటో ఒక్కసారి వాళ్ళ చైర్మన్ గారితో మాట్లాడదాం. ఓకేనా? మీ చైర్మన్ గారి దగ్గరికి వెళ్దామా? థ్యాంక్ యూ బ్రదర్. యా, చైర్మన్ హాయ్ సార్. అనిల్ గారు హాయ్, ఎలా ఉన్నారు? వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. నేను అంటే మీరు తీసుకోబోతున్నారని నాకు ఒక 3 months బ్యాకే శ్యామ్ తీసుకొచ్చి చూపించారు నాకు. 3 months కదా. సో మేము వచ్చి చూసాము, అప్పుడే అనుకున్నా ఇంత వండర్ఫుల్ ప్రాజెక్ట్ ఎలా ఉండిపోయింది అబ్బా ఇలా అని. సో మీకు రావాలని రాసి పెట్టున్నట్టుంది. సో వండర్ఫుల్, సూపర్, కంగ్రాచులేషన్స్. మంచి ప్రాజెక్ట్, చాలా బాగుంది. మీరు ఇచ్చిన ఆఫర్స్ కానీ అవి కూడా చాలా వండర్ఫుల్ గా ఉన్నాయి. సార్ ఒక విషయం చెప్పండి, అంటే ఇప్పుడు ఈస్ట్ ఈస్ ద బెస్ట్ అంటున్నారు, లుక్ ఈస్ట్ అంటున్నారు, మొత్తం వ్యవహారం అంతా ఈస్ట్ లోనే కనబడుతుంది. సో మార్కెటింగ్ లో ఒక 10 ఏళ్ళ అనుభవం మీది, ఎలా చూస్తారు దీన్ని?
సో ఈస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అండి. సో చాలా మంది ప్లాట్ చూసేటప్పుడు కూడా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఈస్టే చూస్తాం. సో మనం ఒక గోల్డెన్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా ఈస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. ఎప్పుడు 365 days బిజినెస్ ఉంటుంది, 365 days గ్రోత్ ఉంటుంది. సో ఇన్వెస్టర్స్ కి ఒక గుడ్ ఆపర్చునిటీ. అంటే మొన్నటి దాకా వరంగల్ హైవే అంటే పెద్ద బజ్ ఉండేది కాదు, సడన్ గా ఈ బజ్ ఎట్లా మొదలైంది సార్? సో యాక్చువల్ గా ఈస్ట్ వరంగల్ హైవేకి ఎప్పుడు బజ్ ఉంటుందండి, బట్ ఏంటంటే పాజిటివ్ థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే రీసెంట్ గా ఎయిమ్స్ ఒకటి ఓపెన్ అయింది. కరెక్ట్. అండ్ యాదాద్రి టెంపుల్ కూడా వెరీ రీసెంట్లీ సో మచ్ ఆఫ్ ఫండ్ సెంట్రల్ అండ్ స్టేట్ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేశారు. అండ్ యాజ్ వెల్ యాజ్ వంగపల్లి వరకు మన నియర్ బై సైట్ వరకు కూడా MMTS శాంక్షన్ అయింది. అండ్ హైవే ఎక్స్పెన్షన్ ఉంది. అండ్ వరంగల్ ఎయిర్పోర్ట్ చెప్పుకుంటూ పోతే సో మెనీ థింగ్స్. అండ్ బై గాడ్ గ్రేస్ లక్కీగా సెకండ్ క్యాపిటల్ చేస్తే వరంగల్. నిజంగా మీరు ఎప్పుడు దీన్ని గోల్డ్ మైన్ అంటారు కదా, నిజంగానే గోల్డ్ మైన్ అయిపోతుంది. గోల్డ్ మైన్ లో మంది డైమండ్ మైన్ సైట్ డైమండ్. సో ఆల్వేస్ మనం ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో 100% గుడ్ రిటర్న్స్ రావడానికి. ఎప్పుడు ఇస్తారు రిటర్న్స్? సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ 1000 days లో డబుల్ చేయాలనేది మా టార్గెట్. 1000 days అంటే 3 years లో డబుల్. బ్యాంక్ కూడా 7 years పడుతుంది డబుల్ కావాలి. 8.5 years అండి. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు 8.5 years, దాంట్లో TDS డిడక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ 1000 days లో డబుల్ అవడానికి ఏమేమి స్కోప్ ఉన్న డెవలప్మెంట్స్ అన్ని చేస్తున్నాం. వీకెండ్ హోమ్ కన్స్ట్రక్షన్ కానీ, స్విమ్మింగ్ పూల్ యాక్టివేషన్ కానీ, యాంపీ థియేటర్ కానీ, 24 hours సెక్యూరిటీ కానీ, 24 hours మెయింటెనెన్స్ కానీ. సో ఇవన్నీ ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా మనకి గ్రోత్. ఒకవేళ ఈ లోపే కనుక రాజధాని ప్రకటిస్తే అనిల్ గారిని పట్టుకోవడం మా వల్ల కాదే. ఇక్కడ మన ప్లాట్లు అమ్మేస్తాం, ప్లాట్ ఓనర్స్ ని పట్టుకోలేం. అదే ఎక్కడ ఉన్నారు సార్ అని మనం సెర్చ్. కానీ మీరు ఏదో పెట్టారు ఏంటంటే ఒకవేళ 3 years లో కాగానే మేమే బైబ్యాక్ చేస్తామని ఒకటి మంచి మెలక పెట్టుకున్నారు. అంటే మీరు ఉంటారు ఇక్కడ. జనరల్ గా ఏంటంటే ఇక్కడ మనం ఈ ప్రాజెక్ట్ లో 10 years ఇక్కడే ఉంటామండి. ఎందుకు 10 years ఉంటామంటే అది కూడా 3 years తర్వాత ఎప్పుడైనా సేల్ చేసుకోవాలంటే వీఆర్ ఫ్రంట్ ఎండ్ లో మనం ఉంటాం. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ లో కన్స్ట్రక్షన్స్ చేసి దాన్ని వీకెండ్ హోమ్ లాగా డెవలప్ చేస్తూ ఎవరైనా వచ్చి స్టే చేస్తే వాళ్ళకి కంప్లీట్ సెక్యూరిటీ కానీ, వాళ్ళకి కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్, ఫుడ్, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయబోతున్నాం. సో అంటే మినీ రిసార్ట్ లాగా ఉంటుందా సార్? అంటే మినీ రిసార్ట్ కన్నా ఎక్కువ డెవలప్మెంట్. మినీ రిసార్ట్ అనకూడదు, రిసార్ట్ థీమ్, వీకెండ్ హోమ్, ఆల్ కైండ్ ఆఫ్ ఇంకా ఒక బ్యూటిఫుల్ వీకెండ్ హోమ్ ప్రాజెక్ట్ లాగా మనం డెవలప్ చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.